మేము పొలంలో ఆంధ్రీ వేలో ఉన్నాము. ఇప్పుడు చిత్తూరు వెళ్ళేటప్పుడు అంతా చూస్తూ ఉంటాము. సైడ్ లో మంకీస్ ఎక్కువగా ఉంటాయి. పాపం చిన్న చిన్న పిల్లలు భోజనం లేకుండా వచ్చేపోయే కార్లు అంతా చూసుకుంటా చాలా బాధగా ఉండింది అది చూస్తా అంటే. అందుకని ఏం ప్లాన్ చేసామంటే మేము ఈరోజు ఎట్లా దానికి ఫీడ్ చేయాలని కొన్ని బనానాస్ తీసుకొచ్చినాము. చూడండి, బనానాస్, వాటర్ బాటిల్ తీసుకొచ్చినాము. నీళ్ళు అయితే తెచ్చుంటాము. దానికి ఈరోజు మేము ఫీడ్ చేయబోతున్నాము. సో ఇదే పలంనేరు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పలంనేరు దాటుకుంటానే ఘాట్ సెక్షన్ వస్తుంది. ఈ దారిలో మనకి కోతులు కనబడాయంటే మనం అరటిపండ్లు అవన్నీ ఇచ్చేద్దాము. మెల్లగా వెళ్తున్నాము, చూస్తా ఎక్కడ దొరుకుతాయని. తీసుకోవడం భయపడతాయి. వాటర్ బాటిల్ పెట్టినా చూడరా, ఓపెన్ చేసి పెట్టేస్తాం. ఎట్లా ఓపెన్ చేసి పెడితే పోయేస్తుంది కింద. వస్తాను చూరా, వస్తాను చూరా. ఎక్కువగా అరటిపండు తినడంలే. అన్ని వదిలేస్తానేరా. తిను, ఏం చేయను. అది ఒకటే తింటామని చెప్పి డామినేట్ చేస్తుంది. నేను కింగ్ అనమాట ఈ గ్రూప్ కి. ఆడుకుంటాడే. ఇంకో చోటు పోదాము. ఒకే చోటు వద్దు, అన్ని ఉన్నాయి ఇక్కడ. నీళ్ళు నీళ్ళు పెట్టేద్దాం. నీళ్ళ పెడేద్దామా? పెట్టే ఓపెన్ చేసి పెట్టేస్తావు క్యాప్ ని. కొరుకొని తాగుతాయి లేదు. నీళ్ళు నీళ్ళు అది నీళ్లు దాహం అయితే తాగేది. దానికి ఉన్నట్టుండే నీళ్ళు ఇక్కడ బాగా లోపల ఉంటాయి. అడవి కదా లోపల, అడవి అదే నీళ్ళు ఉన్నట్టుంది. అక్కడ వస్తాను చూడు. ఉన్నారా? అది డామినేట్ చేస్తాయి. అది ఈయన అంటాం. దేనికి అదే అన్ని అదే తినేస్తాం. అందుకే ఇసిరేస్తాం. మంకీ కింగ్, అది మంకీ కింగ్. అదే మంకీ, ఇదో కింగ్. దాని ఒకటి ఉన్నది చూడు పైన. అవి రెండు, అవి ఒకదాని భయపడతాను చూసి. ఎవరు చోటు పోయిద్దాం రా. ఇంకా ఆడుంటాయి ఇంకా ముందర. పచ్చగా ఉంది కదా, పండ్లు కాయలు అంతా ఉంటాయి. అన్ని నీళ్లు కూడా ఉంటాయి లోపల. కావాల్సిన ఫుడ్ అంతా లోపల ఉంటుంది. ఫారెస్ట్ లోపల ఉంటాయి. బయట టేస్టీ ఫుడ్ తినేదానికి వస్తాయి బయట. రైట్ లో వద్దులే, ఈ పక్క లెఫ్ట్ లో పెడతాం. ఎండ కాబట్టి ఇప్పుడంతా బయట ఉండవేమో అన్ని. పొలంనేరు తర్వాత ఇక్కడ ఘాట్ సెక్షన్ అయిన తర్వాత చూసానంటే ఈ ఊరు పేరే మొగిలి. మనం మొగిలికి ఎందుకు పోతున్నాం ఇప్పుడు తెలుసా? చూపించు. మొగిలి అంటేనే గుర్తొచ్చేది స్వయంభూ లింగం ఉంది ఇక్కడ. మొగిలీశ్వరుడు చాలా ఫేమస్ గుడి, అది ఫేమస్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ చాలా ఫేమస్ గా, చాలా ఈ మధ్య యూట్యూబ్ లో కూడా చాలా వైరల్ అయ్యింది ఆ వీడియోస్ అంతా. మురుకులు, చెనిగుంటలు, పబ్బిళ్ళలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఒక్క షాప్ ఉండింది, ఇప్పుడు ఆ వీధంతా షాపులే. అది ఎట్లా వస్తుంది? ఇంతకుముందు దేవి చెప్పినట్టు ఒకే అంగడి ఉంటుంది. ఇప్పుడు చూసారంటే దగ్గర ఒక 7-8 అంగళ్ళు వచ్చేసినాయి నాకు తెలుసు. ఇది మొగిలీశ్వర స్వామి టెంపుల్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. నేను చిన్నప్పుడు, నేను పుట్టక ముందు నుంచి కూడా ఉంది. ఇది ఎప్పుడో తెలియదు. ఇది మా అమ్మ నన్ను పెళ్లి కూడా అయింది అనుకుంటా కదా, కదా. చాలా ఫేమస్ ఇది మొగిలీశ్వర స్వామి టెంపుల్. మధ్యాహ్నం కాబట్టి క్లోజ్ లో ఉంది గుడి. మామూలుగా అయితే డే టైంలో అయితే మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ వచ్చింటే మేము లోపల దర్శనం కూడా చూపించుంటాం, స్వామి కూడా చూపించుంటాం మీకు. మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు లంచ్ టైం కాబట్టి అంతా క్లోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము మురుకులు, మనం ఫేమస్ గా ఒక అంగడి ఉంది లెఫ్ట్ లో. సో ఆ అంగడికి వెళ్ళి ఒకసారి చూపిస్తారండి వాళ్ళు ఎట్లా చేస్తారు. ప్లస్ మనం తీసుకుంటాం కొన్ని తినేదానికి. లెఫ్ట్ లోనే ఉండాలి. ఇక్కడ జీప్ ఉంది కదా. ఈమె శ్రీ రాజరాజేశ్వరి అమ్మ మొగిలి మురుకులు చూపించిన బోర్డు. సూపర్ గా ఉంటది. రెండు చూద్దాం ఎట్లా చేస్తారు ఏమని. మేము టేస్ట్ చేసి ఒకసారి, మేము ఆల్రెడీ ఎన్నోసార్లు తీసుకున్నాము, బట్ ఇంకోసారి చూసి మీకు చెప్తాం ఎట్లుందని. ఇదిగోండి, నేను చెప్పాను కదా మురుకులు ఇవే. ఎన్ని రకాలు చూడండి. ఇది ఒక రకం ఉంది, ఇది ఒక రకం ఉంది. ఇది పబ్బిళ్ళలు. ఎంతమ్మా ఈ మురుకులు? 5 రూపాయలు ఒకటి. ఇది కూడా అంతే కదా. ఇది 5 రూపాయలు, అది 10 రూపాయలు కదా. సో ఇది పబ్బిళ్ళ, ఇది 10 రూపాయలు. ఇది చాలా బాగుంటుంది. ఇది చెనిగుంటలు. ఇది 10 రూపాయలు కదా ఒకటి. ఇది 10 రూపాయలు.
సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇది. ఎప్పుడు వచ్చినా తీసుకొని పోతాము. మీ షాప్ పేరేమి అదే కదా? రాజేశ్వరి మొగిలి మురుకులు. ఎప్పుడు తీసినా ఇక్కడే వచ్చి తీస్తాం మేము. వచ్చి తీసుకోవచ్చు మీరు కూడా. టేస్ట్ చూస్తాం దేవి. బాగుంది, మేము తిన్నాం ఆల్రెడీ. సేమ్ టేస్ట్ మార్పే లేదు. బియ్యం పిండినా? గోల్డ్ విన్నర్ ఆయిల్ వేసేది. డైలీ పిండి వేస్తారు. డైలీ పిండి వేస్తారు. ఒక రోజుకి ఎన్ని అమ్మొచ్చమ్మా మీరు? 30 కేజీలు దక్కేస్తారు. 30 కేజీలు వేస్తారు మీరు రోజు. సో అన్నిట్లో ఎక్కువ పోయేది ఏది? ఈ శనగింజలు, శనగుంట్లు ఎక్కువ పోతాయి. శనగంట్లో మురుకులు ఎక్కువ. శనగింజల మురుకులు రోజు పిండి రోజు వేస్తారు. ఓకే. రోజు ఫ్రెష్గా చేస్తారా? ఆయిల్ కూడా రోజు ఫ్రెష్. గోల్డ్ విన్నర్ ఆయిల్ వేస్తారంట వాళ్ళు. రోజు వేస్తారంట. 30 కిలోలు కదా చెప్పింది మీరు? 30 కిలోల దాకా సేల్స్ చేస్తారు. అందరూ చాలా వరకు ఇక్కడే వస్తారు. కోతలు ఎక్కువ కదమ్మా ఇక్కడ? ఉంటే కూడా ఇది రాళ్ళకి మంట వస్తారు. చూపించిన దగ్గర గట్టితో చేస్తాం కాబట్టి బాగా టేస్ట్. తింటావు శ్యామ్? తీస్తాను చూడు. అదే కట్టెల పొయ్యితో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వీళ్ళు కట్టెల పొయ్యితో చేస్తారు కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంది. ఇంకా 2 అంగుళ్ళు టేస్ట్ ఉంటాయి. మాకు పాత అంగుళ్ళు. ఇక్కడెక్కడ ఇంతకుముందు ఒకసారి చూసిన అక్కడ అనుకుంటా. టైమింగ్స్ వచ్చి 7 to 7 అంట. మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు ఉంటారంట వీళ్ళు. ఎప్పుడైనా వచ్చినారంటే ఇదే మెయిన్ షాపు. ఇక్కడ తీసుకోండి మీరు అందరూ. పాత అంగుడి కూడా ఇది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తాము. కోతలు పెట్టుకుంటారు. ఇది తీసుకున్నాము. మురుకులు, పబ్బిళ్ళలు. నేను ఇప్పుడే చేస్తాను, కానీ చేస్తాను. పబ్బిళ్ళు వేసారా అనేది కదా? చెప్తున్నా. సరే మా వస్తానా. కరణం శ్రీదేవి. యాడ్ చూసిన అంగడిలో ఫుల్గా 10 అంగళ్ళు దాకా ఉంది. కాకపోతే వాళ్ళు చాలా పాత వాళ్ళు అనమాట. వాళ్ళ మెయిన్ అయితే వాళ్ళ ఒరిజినల్. వాళ్ళు 2 స్టార్ట్ చేసింది. అదే 2 అంగళ్ళు ఉన్నాయంట. ఏదో మనకి ఇంకోటి తెలీదు. రాజరాజేశ్వరి అంగడి పేరు. ఇంకా పాత బస్సులు చూడ ఎట్లుందో. పాత ఇప్పుడు ఆంధ్ర అదే బస్సులు ఉంటాయి. పాత బస్సు కర్ణాటక బస్సులు చూసి అలవాటు అయిపోయింది. మొగలి నుంచి ఊరు లోపల నుంచి మళ్ళీ దీనికి బైపాస్కి అదే హైవేకి వచ్చేస్తుంది. దారి ఉంది, అట్లా వస్తుంది. ఊరు నుంచి బైపాస్ మళ్ళీ కనెక్షన్ ఉంది. చిత్తూరు 30. మామిడికాయలు ఎంత లోపల సీజన్ కదా ఇప్పుడు. సూపర్గా ఉంది లోపల.